నాగ చైతన్య, శోభితా ధూళిపాల కాపురంలో చిచ్చు పెట్టిన సాయి పల్లవి దాని గురించి అంటూ అందరూ మాట్లాడుకున్నారు. అసలు దేని గురించి? అయితే శోభితా ధూళిపాల, నాగ చైతన్య ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. సో గతంలో నుంచి కూడా అంటే 2-3 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు, రిలేషన్షిప్లో ఉన్నారని చెప్పేసి చాలా రకాలుగా రూమర్స్ వచ్చాయి. బట్ వాటిని ఎవరు కూడా నమ్మలేదు. కాకపోతే ఇంకా అందరూ కూడా అంటే నమ్మే విధంగా సడన్గా వీళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకొని షాక్ ఇచ్చారు. సో ఇదంతా కూడా పక్కన పెడితే ఇటు నాగ చైతన్య, సమంత కూడా చాలా చాలా గాఢంగా అంటే వీళ్ళకన్నా ఇంకా గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బట్ ఇంకా వాళ్ళ బంధం అనేది 3 నెలల ముచ్చట అయిపోయింది, విడిపోయారు. సో వాళ్ళు విడిపోవడానికి అంటే రీసెంట్గానే మనం విన్నాం, ఇట నాగ చైతన్య, సమంత కాపురంలో చిచ్చు పెట్టింది అతనే అని చెప్పేసి రాజనీడిమోరి గారి పేరు అన్నారు. సో ఇప్పుడు మళ్ళీ నాగ చైతన్య, శోభిత కాపురంలో చిచ్చు పెట్టింది ఈమెనే అంటూ సాయి పల్లవిని చూపిస్తున్నారు. సో అసలు ఇదంతా కూడా ఎందుకు? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు విడిపోయారు, ఓకే. సో ఇక్కడ మళ్ళీ వీళ్ళు రెండో పెళ్లి చేసుకున్నారు, వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకన్నా వీళ్ళు ఇంకా హ్యాపీగా ఉన్నారు. మనం బయట చూస్తున్నాం, ఇక్కడ నా షాపింగ్ మాల్కి వచ్చినా కూడా, ఏదైనా ఈవెంట్కి వెళ్ళినా కూడా శోభిత గారు కూడా చాలా నిండుగా ఒక తెలుగు అమ్మాయి ఏ విధంగా ఉంటుంది, శారీ కట్టుకొని పూలు పెట్టుకొని మరి తను ఆ ఫంక్షన్స్ కూడా వస్తుంది, సినిమా ఫంక్షన్స్ అయినా కూడా. ఇప్పుడు నార్మల్గా సినిమా ఫంక్షన్స్ అంటే తను కూడా ఇండస్ట్రీకి చెందిందే, ఇంకా బోల్డ్ యాక్టర్ అని కూడా తనకు పేరు ఉంది కాబట్టి తను ఏ విధంగా రావాలి, చాలా పాష్గా ఏదో అంటే అందరిలాగా స్కర్ట్లు వేసుకొని రావచ్చు. బట్ తను అట్లా కాకుండా అక్కినేని ఇంటి కోడలుగా తన పేరు అనేది నిలబెడుతుంది. సో వీళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టింది. సో ఇదంతా కూడా కాదు. అసలు ఎందుకు అంటున్నారంటే, మనము తండేల్ సినిమా చూసాం, అందులో సాయి పల్లవి పేరు బుజ్జితల్లి. సో మరి అది అందరికీ తెలిసిన ఫ్యాక్టే. ఇంకా నాగ చైతన్య గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు, శోభితాన్ని నేను బుజ్జితల్లి అని పిలుచుకుంటాను ఇంట్లో ముందుగా అని చెప్పేసి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, శోభిత పేరు బుజ్జితల్లి కాబట్టి తను బుజ్జితల్లి అని పిలుచుకుంటాడు కాబట్టి తనే సినిమాలో తీసుకెళ్లి సాయి పల్లవిని కూడా బుజ్జితల్లి అన్నాడు అని చెప్పేసి శోభిత కొన్ని రోజులు మాట్లాడకుండా నాతోని ఉంది అని చెప్పేసి అంటే ఈ విధంగా చాలామంది అంటున్నారు. అంటే నాగ చైతన్య గారు సరదాగా చెప్పు ఉండొచ్చు, అది నిజం కూడా అయ్యి ఉండొచ్చు. బట్ దాని పరంగా వాళ్ళిద్దరి కాపురంలో కూడా చిచ్చు పెట్టారు సాయి పల్లవి గారు, ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో సినిమా ఇండస్ట్రీ అన్నప్పుడు చాలా రకాలుగా, ఇప్పుడు సినిమా తీసినప్పుడు ఒక హీరోయిన్తో రొమాన్స్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, కొన్ని సందర్భాల్లో లిప్ కిస్సులు కూడా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా దాన్ని తీసుకొచ్చి వీళ్ళు పర్సనల్ లైఫ్లో ఆ హీరోయిన్ వచ్చి చిచ్చు పెట్టింది, సో ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో సినిమా ఇండస్ట్రీ అన్నప్పుడు ఇవన్నీ కూడా కామన్. సో మొత్తానికైతే ఇటు వీళ్ళిద్దరి కాపురంలో సాయి పల్లవి చిచ్చు పెట్టింది అని ఒక హ్యాష్ ట్యాగ్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతూ ఉంది.